హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందిని చూస్తుంటాం. స్టూడెంట్స్ కావచ్చు, ఇంక పెద్దవారు కావచ్చు, మన ఫ్రెండ్సే కావచ్చు, మన ఊరు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒక చిన్న ప్రాబ్లం వస్తే చాలా కృంగిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా దూరంగా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అయితే లైఫ్ అనేది ఎప్పుడూ ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్ మోసం చేశారని, డబ్బు సమస్య కావచ్చు, లేకపోతే ఒక 10th క్లాస్లో ఫెయిల్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు రావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబ్ రాకపోవచ్చు. ఇలా సమస్య ఏదైనా సరే దాన్ని చాలా బ్రాడ్గా ఆలోచించి ఎవరు ఏమనుకుంటారో, ఏంటి ఆ బ్రతుకు, ఎవరేమైనా తిడతారనుకుని మనలో మనమే చాలా కృంగిపోతామన్నమాట. అంతేం అక్కర్లేదు. ఇక్కడ ఎవడ బతుకు చూసుకున్నా ఏదో ఒక పెద్ద ఉంటుంది అనమాట. సో ఒకరితో కంపేర్ చేసుకుంటూ మనం లైఫ్ని ఎప్పుడూ లీడ్ చేయొచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్ వేరే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని, వేరే వాళ్ళు తొందరగా జాబులు కొట్టేస్తున్నారని ఏం పర్లేదు. నువ్వు చాలా ప్రశాంతంగా చదువుకో, చదవకపోయినా ఏం పర్లేదు. ఒకరోజు నువ్వు ఖచ్చితంగా పట్టుదలతో చదవగలిగితే ఆ రోజు నువ్వు సక్సెస్ అవుతావు, కానీ కొంచెం లేట్ అవుతావు. అంతేగాని ఫస్ట్ రోజే నువ్వు కంపేర్ చేసుకుని ఇతరులతో, తల్లిదండ్రులైనా అవ్వచ్చు, ఫస్ట్ సరే మార్కులు తగ్గిపోతే వాళ్ళని కొట్టేయడం, తినడం ఇలాంటివే ఎక్కువయ్యి పిల్లలు ఇంకా చాలా ఇదవుతారనమాట. నా విషయానికి వస్తే లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ బ్యాటిల్ ఆఫ్ ఫీల్డ్ అనమాట. ఫేస్ ఇట్ లైక్ ఏ సోల్జర్. మన జీవితం అనేది ఒక యుద్ధ క్షేత్రం లాంటిది. దాన్ని నువ్వు ఎప్పుడూ ఒక సైనికుడు వల్లే నిటారుగా నిలబడి దాన్ని ఎదుర్కోవాలి. బార్డర్లో సైనికుడు తను చనిపోతాడని తెలిసినా తన రొమ్ము చీల్చుకుంటూ ప్రత్యర్థికి ఎదురు నిలబడతాడు. నన్ను చంపు, తర్వాతే నా దేశం వైపు వెళ్ళని. అంటే తన మైండ్లో ఇప్పుడు ఒకటే రన్ అవుతుంది. అంటే దేశం, దేశ రక్షణ, నా ప్రజలు, డ్యూటీ, ఇదే రన్ అవుతుంటుంది. అంటే అక్కడ ప్రాబ్లం వచ్చింది, చనిపోతాననే ప్రాబ్లం వచ్చింది, కానీ తన మైండ్లో రన్ అయ్యేది ఏంటి? వాడి లక్ష్యం దేశ రక్షణ. అలాగే మన స్టూడెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా కానీ సైనికుల్లో ఆలోచించాలి. నీ లక్ష్యం ఏంటి? నేను జీవితంలో నా లక్ష్యం ఉంది. ఈరోజు నాకు కష్టం అవ్వచ్చు, ఈరోజు నాకు ఇలా బాధ పెట్టచ్చు, ఈరోజు నాకు కిందకి లాగొచ్చు, కానీ నా లక్ష్యం ఏంటి? ఒకరోజు నేను ఆ లక్ష్యానికి చేరుకుంటాను. సైనికుడిలాగే ఆలోచించాలి. ఆల్వేస్ థింక్ లైక్ ఏ సోల్జర్, దెన్ యూ బికమ్ ఏ స్ట్రాంగ్ పర్సన్. నువ్వు సైనికుడిలాగా ఆలోచించకపోతే చిన్న దానికి కూడా నువ్వు భయపడిపోతావు. ఇప్పుడు సోల్జర్ అనేవాడు ఇంటికి దూరంగా ఉంటాడు, ఫ్రెండ్స్కి దూరంగా ఉంటాడు, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకు దూరంగా ఉంటాడు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటాడు. ఎన్నో ఇంపార్టెంట్ ఇంటి దగ్గర అవుతుంటాయి కదా ఫంక్షన్స్, దానికి వెళ్ళలేక ఎంతో కుమిలిపోవాలి, బాధపడాలి. కానీ అవన్నీ చాలా లైట్గా తీసుకుంటాడు సోల్జర్ అనేవాడు. ఎందుకంటే డ్యూటీ అనే విషయం, డ్యూటీ అనే ప్రాబ్లం తన ముందుకు వచ్చిందంటే తన మైండ్లో ఉండేదే ఒక్కటే, దేశ రక్షణ. సో ఒక స్టూడెంట్ కూడాను, ఒక మనిషి కూడాను యాజ్ ఎ సోల్జర్ లాగా ఆలోచించాలి. లక్ష్యం వైపే అడుగులు వేస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడూ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా వెంట్రుకతో సమానం అనిపిస్తుంది ఒకరోజు. నాకు అడిగితే నిజానికి మనిషికి కష్టాలు రావాలి. మనిషికి కష్టం వచ్చినప్పుడే సమయం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది, అలాగే మనుషుల విలువ కూడా తెలుస్తుంది. ఏ కష్టం రాకపోతే మనలో గర్వం పెరుగుతుంది, మనలో ఈర్ష్య స్వార్థాలు పెరుగుతాయి, అందరినీ తక్కువగా చూడడం మొదలు పెడతాం, సమయం విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు. కష్టం వచ్చినప్పుడే ప్రతి దాని యొక్క విలువ మనకు అర్థమవుతుంది. అసలు లైఫ్ అంటేనే ఏంటో అర్థమవుతుంది మనకి. అలాంటిది ఆ కష్టానికి దూరం వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఇంకొకటి ఏంటంటే, మనం ఒక హైవేలో స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. సపోజ్ హైవే రోడ్ అంటే అలా స్ట్రైట్గా వెళ్ళిపోతా నీకేమైనా థ్రిల్లింగ్ అనిపిస్తుంటుందా? ఎక్కడ ఒక గుంతలు లేకపోయినా, ఎత్తి పల్లాలు లేకపోయినా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏమనిపించదు. అదే రైడింగ్ నువ్వు అరకు వ్యాలీలో చేసావంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎందుకు? అక్కడ ఎత్తు పల్లాలు దొరుకుతాయి, వంకలు ఉంటాయి, చాలా పొడవైన మార్గాలు ఉంటాయి. అలాంటి రోడ్డుని నువ్వు రైడ్ చేసి ముందుకు వెళ్ళావంటే చాలా థ్రిల్లింగ్గా, చాలా గర్వంగా అనిపిస్తుంది.
అదే స్ట్రైట్గా ఉన్న రోడ్డు మీద వెళ్ళిపోతే మనకేమనిపిస్తుంది, మన జర్నీ మనకే బోర్ కొడుతుంది. సో మన లైఫ్లో కూడా ఎత్తుపల్లాలు ఉండాలి, కష్ట సుఖాలు ఉండాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇదే కాదు, మన చరిత్ర చూసుకున్న కర్ణుడు ఎన్నో శాపాలు పొందాడు. అలాగే రాముడు వనవాసానికి వెళ్ళాడు. అంబేద్కర్ అంటరానితనాన్ని ఎన్నో ఏళ్ళు అనుభవించాడు. మన గాంధీజీ నల్లవాడని ట్రైన్లో నుంచి తోసేశారు. ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. అలాగే మన ఏపీజే అబ్దుల్ కలాం రామేశ్వరం నుండి రాష్ట్రపతి వరకు ఎదగగలిగాడు, కటిక పేదరికంలో పుట్టి. సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్ అయిపోయాడు, కానీ ఈరోజు ప్రపంచ క్రికెట్ మాస్టర్ అని పిలుస్తున్నారు అతన్ని. అంటే మనం వీళ్ళందరినీ చూసుకుంటే ప్రతి ఒక్క ఇన్స్పైరింగ్ స్టోరీలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఒడిదుడుకులు. కానీ వాళ్ళ దృష్టిలో, వాళ్ళ మైండ్లో ఒకటే రన్ అయింది. ఏంటి ఆ రన్ అయిందంటే వాళ్ళ లక్ష్యం 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 లక్ష్యం. ఆ యొక్క లక్ష్యం వాళ్ళని నడిపించింది, ఆ కష్టాల నుండి నడిపించింది. ఇప్పుడు అంబేద్కర్ నాకు స్కూల్ నుండి వేరు చేస్తున్నారు, నాకు దేవాలయంలోకి అడుగు పెట్టుకుంటున్నారు, నాకు ఒక హరిజనుడు అని చూస్తున్నారు అని కృంగిపోతూ కుసించిపోతుంటే ఈరోజు మన రాజ్యాంగాన్ని రాసేవాడా చెప్పు? అలాగే సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్ అయింది, మా నాన్న కొట్టాడు, తిట్టాడు, నేను క్రికెట్ అనే ఇష్టం చెప్పలేకపోయాను. ఆ చెప్పలేకపోవడం వల్ల అతను అలాగే ఉండిపోతే ఈరోజు మనకు సచిన్ అనేవాడు దొరికేవాడా? సో రేపొద్దున నువ్వేమవుతావో నీకు తెలీదు. చదువు ఒక్కటే శాశ్వతం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం అంతకన్నా శాశ్వతం కాదు. అర్థమైందా? నీ లైఫ్లో నీకు ఏదో ఒకటి ఉంటుంది, దానికోసం నువ్వు వెయిట్ చేసినంత వరకు నువ్వు ఉండాలి. అంతేకాకుండా కష్టపడుతూ కృంగిపోతూ నాకేం రావట్లేదు, ఎప్పుడు కష్టాలు కష్టాలు కష్టాలు, ఆ కష్టం అనే పదం నీ మైండ్లోకి ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు చాలా హ్యాపీగా పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతుండమే మన పని. ట్రై చేయి ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు అంతే.